అందరికీ నమస్కారం. రేపు జూన్ 18వ తారీఖున గురువారం పుష్యమి నక్షత్ర కలయికతో వస్తోంది. గురు పుష్యమి యోగంగా, అమృత సిద్ధి యోగంగా ఈ రోజుని పరిగణిస్తారు. పుష్యమి నక్షత్రం ఉదయం 11:32 వరకు వ్యాప్తి ఉండటం చేత గురు పుష్యామృత యోగం ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఈ అమృత సిద్ధి యోగాన్ని, శక్తివంతమైనటువంటి సమయాన్ని వినియోగించుకోండి. సాధకులు ఇటువంటి కాంబినేషన్లో ఎప్పుడు రోజులు వస్తాయని ఎదురు చూస్తుంటారు, అంటే మంత్ర సాధన చేసేవాళ్ళు. సో గురువారం పుష్యమి కానీ, ఆదివారం పుష్యమి కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకవేళ గురుముఖతగా మీరు ఏదైనా మంత్రం తీసుకున్నట్టయితే ఆ సమయంలో విశేషంగా వినియోగించుకోండి. సూర్యోదయం నుంచి 11:32 వరకు ఈ గురు పుష్యామృత యోగం ఉంటుంది కాబట్టి. అలాగే ఏదైనా నూతన వ్యాపార ప్రయత్నాలు చేయాలన్నా, వాహనాలు కొనుగోలు చేయాలి అన్నా, లేదా ఏదైనా నూతనంగా మంత్రోపదేశం తీసుకోవాలన్నా గురువుల ద్వారా ఈ శక్తివంతమైనటువంటి సమయం చాలా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీరు మళ్ళీ మీ జాతకాల ప్రకారం ఈ సమయం సరిపోతుందా లేదా, మాకు సూట్ అవుతుందా లేదా అని చూసుకోక్కర్లేదు. కాకపోతే ఒక దుర్ముహూర్తం మాత్రం ఉంది. ఉదయం 10:02 నుండి 10:58 వరకు దుర్ముహూర్తం ఉంది. ఆ సమయాన్ని వీలైతే మినహాయించుకోండి. ఈ లోపైతే అంటే 10 గంటల లోపు అయితే ఖచ్చితంగా గురు పుష్యామృత యోగం ఉంది కాబట్టి వినియోగించుకోండి ఈ సమయాన్ని. అలాగే పెద్దలని, గురువులని సత్కరించుకోవడానికి కూడా అత్యంత పవిత్రమైనటువంటి సమయంగా భావిస్తారు. మీ పెద్దల్ని, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళని గౌరవించండి. అలాగే గురువుల్ని ఖచ్చితంగా వారిని దర్శించుకోవటం, వారికి పాదాభివందనం చేయటం, వారి అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. అలాగే ఒకవేళ గురువులు ఎవరు లేరండి అంటే కృష్ణం వందే జగద్గురు, ఆయనకు మించినటువంటి గురువు ఎవరు కదా. కృష్ణుడి ఆలయానికి, విష్ణుమూర్తి ఆలయానికో లేకపోతే దక్షిణామూర్తి ఆలయానికో ఖచ్చితంగా వెళ్ళండి. స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. గురు పుష్యామృత యోగంగా వస్తున్నటువంటి ఈ రోజుని అస్సలు వదులుకోకండి. మళ్ళీ ఎప్పుడో 3 నెలల తర్వాత వస్తుంది. ఓకేనా? నమస్తే. అందరికీ నమస్కారం. రేపు జూన్ 18వ తారీఖున గురువారం పుష్యమి